నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు మైలోమా క్యాన్సర్తో బాధపడుతున్నారా? ఎముకల్లో నొప్పితో బాధపడుతున్నారా? మైలోమా క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలేంటి? మైలోమా క్యాన్సర్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కేర్ హాస్పిటల్ కన్సల్టెంట్, మెడికల్ అంకాలజిస్ట్ అండ్ పిడియాట్రిక్ హెమటో అంకాలజిస్ట్ డాక్టర్ సాయినాథ్ బేతనబొట్ల గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మల్టిపుల్ మైలోమా, అసలు ఈ పేరు వినడానికే చాలా ఇదిగా ఉంది. దీని గురించి వివరిస్తారా కొంచెం? అంటే ఏంటి? మల్టిపుల్ మైలోమా అన్నది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ అండి. సో మనకి తెల్ల రక్త కణాల్లో ప్లాస్మా సెల్స్ అని ఒక రకమైన తెల్ల రక్త కణాలు ఉంటాయి. సో ఈ ప్లాస్మా సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా అయినప్పుడు వాటికి అగెన్స్ట్ ఈ యాంటీబాడీస్ అనేవి తయారు చేసి అవి బ్లడ్లోకి రిలీజ్ చేసి మన ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి. సో ఈ ప్లాస్మా సెల్స్కి సంబంధించిన క్యాన్సర్ ఏదైతే వస్తుందో దాన్నే మనం మల్టిపుల్ మైలోమా అని అంటాం. సో ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్, కాకపోతే దీని ప్రజెంటేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేరే బ్లడ్ క్యాన్సర్స్ లాగా కాకుండా. సో ఈ అబ్నార్మల్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడంతో వివిధ అవయవాల్ని ఎఫెక్ట్ అయ్యి మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మల్టిపుల్ మైలోమా క్యాన్సర్ వల్ల ఏ భాగాలకి క్యాన్సర్ సోకింది అని అనుకోవచ్చు? అంటే అసలు దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలి? మల్టిపుల్ మైలోమా అన్నది బ్లడ్ క్యాన్సర్ కాబట్టి అది ఎప్పుడైతే ఉంటుందో అది మొత్తం శరీరం అంతా ఉన్నట్టే. సో అందుకని దీంట్లో స్టేజ్లు కూడా బ్లడ్ అంటే ఎంత స్ప్రెడ్ అయింది అన్న దాన్ని బట్టి కన్నా ఎంత డిసీజ్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో దీనికి లక్షణాలు ముఖ్యంగా వచ్చేసి ఏముంటాయంటే, రక్తహీనత, హీమోగ్లోబిన్ బాగా తగ్గిపోవటం, బాడీలో కాల్షియం బాగా పెరిగిపోవటం, కిడ్నీస్ ఫెయిల్ అవ్వటం, ఇవి కాకుండా ఒక్కొక్కసారి బోన్స్ అన్నీ వీక్ అయిపోయి ఫ్రాక్చర్స్ అవ్వటం, బోన్స్ అన్నీ తినేయటం జరుగుతూ ఉంటుందండి. ఇవి కాకుండా వీళ్ళల్లో ఇప్పుడు నార్మల్ ప్లాస్మా సెల్స్ అయితే మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడతాయి. అదే మల్టిపుల్ మైలోమాలో ఈ ప్లాస్మా సెల్స్ క్యాన్సర్ రావడంతో ఏవైతే యాంటీబాడీస్ ఏర్పడతాయో అవి ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడానికి సరిపోవు, ఆర్ పనికిరాని యాంటీబాడీస్ అన్నమాట. దాని మూలంగా వీళ్ళకి తరచుగా ఇన్ఫెక్షన్స్ వచ్చి రావటం, చాలా లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి దీనికి ముఖ్యంగా వచ్చే కారణం. మెయిన్గా చాలామంది ప్రజెంట్ అయ్యేది ఎలా అంటే, బాగా రక్తహీనతో, బలహీనతో, బోన్ పెయిన్స్ తోటి, వెన్నుపూస నొప్పితో, తలనొప్పితో, ఇవి కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వటం, ఇలా ప్రజెంట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వీళ్ళల్లో ఖచ్చితంగా మైలోమా కూడా ఒక కారణమా అని మనం ఫర్దర్ పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు రక్తహీనత అనగానే చాలామంది, మన ఇండియాలో ఎక్కువ శాతం మంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. మరి దీనికి ఏ విధమైన పరీక్షలు చేయాలంటారు? సో రక్తహీనత అంటే అనీమియా అంటాం. సో దీనికి ఏజ్ని బట్టి కారణాలు వేరువేరు ఉంటాయండి. ఇప్పుడు మనకి చిన్న వయసులో చిన్నపిల్లలకి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ, వీళ్ళల్లో ఎక్కువగా వచ్చే రక్తహీనత ఐరన్ డెఫిషియన్సీ మూలంగా ఉంటుంది. పెద్దవాళ్లలో ఈ జబ్బు ముఖ్యంగా పెద్దవాళ్లలో వస్తుంది. సో 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎవరికైనా రక్తహీనత ఉంది అంటే అది ఎందుకు ఉంది అని ఖచ్చితంగా దాన్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఆ రక్తహీనత 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో రక్తహీనత ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో ఒక కారణం ఈ మల్టిపుల్ మైలోమా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వేరే రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, బట్ మైలోమా ఖచ్చితంగా వన్ ఆఫ్ ద కాజెస్ అన్నమాట. అందుకని పెద్దవాళ్ళలో, ఎస్పెషల్లీ 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రక్తహీనత ఉన్నప్పుడు మైలోమా ఒక పాసిబిలిటీ అని మనకి దృష్టిలో పెట్టుకోవాలి. క్యాన్సర్లో బోల్డ్ అని రకాలు ఉన్నాయని అనుకుంటాం కదా డాక్టర్ గారు, మరి మైలోమాలో కూడా రకాలు ఉన్నాయా? దీన్ని ఏ విధంగా చెప్తారు? మైలోమాలో రకాలు అనడం కన్నా వీటిని ప్లాస్మా సెల్ డిసార్డర్స్ అని అంటారండి. సో ప్లాస్మా సెల్ డిసార్డర్స్లో ఈ అబ్నార్మల్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయటం మూలంగా చాలా కనీసం 5-6 రకాలైన జబ్బులు ఉంటాయి. సో ముందుగా సార్, ఆ జబ్బుల గురించి చెప్పుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు సార్, కాలర్తో మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ నా పేరు విజయ్ సార్, నా ఏజ్ 32. ఎస్, చెప్పండి విజయ్ గారు. క్యాన్సర్ తో బాధపడుతున్నాను సార్. ఏ క్యాన్సర్ అండి? బోన్ క్యాన్సర్ సార్, ఫస్ట్ స్టేజ్ టీబీఆర్. ఓకేనండి. ఇది కీమోథెరపీ ఇచ్చారు సార్ నాకు. ఓకేనండి. ఈ ట్యూమర్ పెద్ద ఉంటే చిన్న సైజులో అయింది సార్. ఓకేనండి.
ఇది కంపల్సరీ సర్జరీ జరుగుతుందా సార్? ఆ బోన్ తీసేసిన వెంటనే మళ్ళీ రాడ్స్ వేస్తారా సార్? మరి బోన్ పెరిగే అవకాశాలు ఉంటాయా, లేకుంటే మళ్ళీ మళ్ళీ నాకు క్యాన్సర్ అటాక్ అవుతుందా? అది తెలియనికి అవును. కొంత సలహాలు ఇస్తారా సార్? దీనికి కర్రీస్ ఇట్లా ఏం తినాలి సార్? నీసు గిట్లా ఏమైనా ముట్టుకోవచ్చా? ముట్టుకుంటే ట్యూమర్ గిట్లా పెద్దగా అవుతుందా? చేపలు తినాలా, చికెన్ తినాలా? చెప్తానండి. బోన్ క్యాన్సర్స్ అంటేనండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ కీమోథెరపీ తీసుకున్నారు, తగ్గించారు కాబట్టి సర్జరీ లేకుండా జబ్బుని మొత్తంగా మనం నయం అయితే చేయలేం. అయితే మీకు చెప్పిన దాన్ని బట్టి మీకు గడ్డ తగ్గిందంటున్నారు కాబట్టి స్కాన్ చేసి చూసి చాలాసార్లు మనం కాలు అంతా తీసేయకుండా ఉట్టి గడ్డ వరకు బోన్ ఏదైతే ఎక్కడైతే ఎఫెక్ట్ అయిన బోన్ వరకు తీసి దాని బదులు మనం ఇంప్లాంట్స్ అంటాం అవి వేసి మనం కాల్ని కూడా చేయొచ్చు. మీరు మామూలుగా నడిచి మీ పనులు మీరు చేసుకునేటట్టుగా చేసుకునే అవకాశం ఉందండి. ఖచ్చితంగా సర్జరీ లేకుండా జబ్బు అయితే నయం కాదు. సో ఇలా చేసినట్టయితే సర్జరీ, మీరు ఆల్రెడీ కీమోథెరపీ తీసుకున్నారు, సర్జరీ కూడా చేయించుకున్నట్టయితే జబ్బు కంప్లీట్గా నయం అయ్యే అవకాశం కనీసం 70% అయినా ఉంటుందండి. కాకపోతే ఒక 30% మందిలో జబ్బు తిరగబడే అవకాశం ఉంటుంది. అది వెంటనే మనకు తెలియదు. ఒక 2 ఏళ్ల వరకు మనం అబ్జర్వేషన్లో పెట్టుకుని అప్పటి వరకు జబ్బు తిరిగి రాకపోతే తర్వాత జనరల్గా తిరిగి వచ్చే అవకాశం తక్కువ. మీరు ఫుడ్ గురించి మాట్లాడారు. ఇన్ జనరల్ ఈ పేషెంట్ అంటే మీకు క్యాన్సర్ వచ్చిన అందరు పేషెంట్లకు కూడా ఫుడ్ రెస్ట్రిక్షన్ అన్నది చాలా తక్కువగా ఉంటుందండి. ఎక్కువ మంది ప్రోటీన్ డైట్ తీసుకోవాలి ఖచ్చితంగా, అన్నీ తీసుకోవచ్చు. ఎక్కువ స్పైసీ అంటే మీరు కీమోథెరపీ తీసుకున్నప్పుడు నోరు పగిలిపోవటం కానీ గొంతు మంట ఉండడంతో కాబట్టి కొంచెం మసాలాలు, ఉప్పు, కారం ఎక్కువ తీసుకోలేరు. కాబట్టి సాఫ్ట్గా తీసుకుని బట్ మీరు అన్నీ తీసుకోవచ్చు. నీచు కన్నా కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అది చీపెస్ట్ అండ్ రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అది. కాబట్టి ఎగ్ వైట్స్ ఎస్పెషల్లీ రోజుకి కనీసం 2 తీసుకున్నైతే మీకు బాడీకి మినిమం కావాల్సినంత ప్రోటీన్ అయితే దొరుకుతుంది. అది మీకు చాలా క్యాన్సర్ని ఫైట్ చేయడానికి కూడా దోహదపడుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇందాక మనం టాపిక్ మధ్యలో ఆపేసాం. 5-6 రకాలు ఉంటుంది మైలోమాలో అన్నారు, దాని గురించి వివరిస్తారు. సో ఈ ప్లాస్మా సెల్ డిసార్డర్స్లో మైలోమా ఒక రకం. సో ఈ ప్లాస్మా సెల్స్లోంచి అబ్నార్మల్ యాంటీబాడీస్ రావడంతో కొంతమందికి ఉట్టి ఎంగస్ అంటాం, అంటే వాళ్ళకి జస్ట్ అబ్నార్మల్ ప్రోటీన్ ఉంటుంది కానీ ఏమీ ప్రాబ్లం ఉండదు. కొంతమందికి స్మోల్డరింగ్ మైలోమా అంటాం, అంటే వీళ్ళలో ప్లాస్మా సెల్స్ అధికంగా ఉన్నా ఇంకా ఆర్గన్ డ్యామేజ్ ఏది అయ్యి ఉండదు, అంటే బోన్స్ వీక్ అవ్వడం కానీ, బ్లడ్ రక్తహీనత అవ్వడం కానీ, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం కానీ జరగదు. మల్టిపుల్ మైలోమా అంటే ఇవన్నీ ఉండి ఏదో ఒక అవయవం ఎఫెక్ట్ అవ్వడం అనమాట, బోన్స్ కానీ, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ కావటం కానీ, లేకపోతే కాల్షియం బాడీలో బాగా పెరిగిపోవటం కానీ ఉంటుంది. ఇవి కాకుండా కొంచెం రేర్ టైప్స్ ప్రైమరీ అమైలోయిడోసిస్ అని అంటారు. ఇవి కూడా వేరే రకాల ఈ అబ్నార్మల్ ప్రోటీన్ వచ్చి బాగా ఎక్కువ బాడీలో ప్రొడ్యూస్ అయ్యి గుండెలోను, లివర్లోను, కిడ్నీస్లోను డిపాజిట్ అయ్యి ఈ అవయవాల్ని దెబ్బతీస్తుంది. సో ఇది ఒక రకమైన, అంటే పేరుకి మైలోమా కాకపోయినా అదే లక్షణాలతో ఉన్న ఇంకో జబ్బు అనమాట ప్రైమరీ అమైలోయిడోసిస్. వీటన్నిటికీ ట్రీట్మెంట్ జనరల్గా ఒకే రకంగా ఉంటుంది. ఇవి కాకుండా పోయమ్స్ అని ఇంకా వేరేవి చాలా రేర్వి టైప్స్ ఉంటాయి. నరాల్ని కూడా ఇబ్బంది పెట్టే ఫామ్స్ కూడా ఉంటాయి కొన్ని. వీటిని కూడా మనం మల్టిపుల్ మైలోమాని ఎలా ట్రీట్ చేస్తాం అలాగే ట్రీట్ చేస్తామండి. డాక్టర్ గారు, ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత పైబడిన వాళ్ళకి ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా. చాలామంది 50 ఏళ్ళు అనగానే ఈ వయసులో వచ్చే కాళ్ళ నొప్పులేలే, ఎముకల నొప్పులు పుడతాయిలే అని అంటూ ఉంటారు సాధారణంగా. సో అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే బెటర్ అంటారు? సో ముఖ్యంగా ఏదన్నా మెయిన్గా మనం ఈ జబ్బుకి సంబంధించి ఆలోచించాల్సింది ఏంటంటే బోన్ పెయిన్స్. మనం బోన్ పెయిన్స్కిను జాయింట్ పెయిన్స్కి చాలా తేడా. సో జాయింట్ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, లేకపోతే భుజాల నొప్పులు, జాయింట్స్ దగ్గర వచ్చే పెయిన్. మైలోమాలో జాయింట్ పెయిన్ కన్నా బోన్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. అది నడుము నొప్పో, లేకపోతే కాలు నడిచినా కానీ నొప్పి రావడం, కాళ్ళు నొప్పి రావటం, లాంగ్ బోన్స్లో పెయిన్ రావటం, ఛాతీలో రిబ్స్లో పెయిన్ రావటం, ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ బోన్ పెయిన్స్ అని నార్మల్ అయితే కావు, వయసుతో వచ్చేవి కావు. కాబట్టి ఖచ్చితంగా వీటిని పరీక్షలు చేయించుకొని చూడాలి. ఇది కాకుండా రక్తహీనత, హీమోగ్లోబిన్ జనరల్గా చాలామంది రొటీన్గా చెకప్లు చేయించుకుంటూ ఉంటారు. హీమోగ్లోబిన్ 10 ఉంది, 9.5 ఉంది, నేను తక్కువ తిన్నాను, లేకపోతే నేను బరువు తగ్గడానికి కొంచెం వాకింగ్ ఇవన్నీ చేశాను, సరిగ్గా ఆహారం తీసుకోరాలేదు, మా ఇంట్లో కష్టాలు ఉండి తీసుకోలేదు అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తారు. సో అలా ఉన్నా ఖచ్చితంగా చూడాలి. యూరిన్ బాగా అంటే నార్మల్ కన్నా ఎక్కువ యూరిన్ వెళ్తూ యూరిన్లో బాగా నొరగొస్తుంది, అంటే ఈ ప్రోటీన్ అన్నది యూరిన్ ద్వారా బయటికి వెళ్తుంది, బాగా నొరగొస్తుంది, ఇవి అన్నీ వస్తున్నాయి అంటే
ఇది కూడా ఒక మైలోమాకి సంబంధించిన లక్షణాలు. సో మెయిన్గా చూడాల్సింది బోన్ పెయిన్స్, రక్తహీనత ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా మైలోమా కారణమా అన్నది చూసుకోవాలి. మీరు ముందుగా ఒక ఫిజిషియన్ని కలిసి బేసిక్ పరీక్షలు చేయించుకుంటే ఆ పరీక్షల్ని బట్టి కొంత అనుమానం మనకి రావచ్చు, ఇది మనం డీల్ చేస్తుంది ఇది మైలోమా క్యాన్సరా కాదా అని. ఇవి అనుకున్నాక అప్పుడు మనం వీటిని నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, పరీక్షల గురించి తెలుసుకోబోయే ముందు ఒక కాలర్తో మాట్లాడదామండి. శివశంకర్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. ఓకే మేడం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు శివశంకర్ సార్. చెప్పండి సార్. నాకు మల్టిపుల్ మైలోమా చేశారు సార్. నాకు ఓకేనండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అయింది సార్. నాకు ఓకేనండి. కీమోథెరపీ చేశారు. ఇప్పుడు ఏంటంటే చెస్ట్ పెయిన్ బాగా వస్తుంది సార్. చెస్ట్ పెయిన్ ఒకటి, మళ్ళా ఒకటి నాకు తేంపులు బాగా వస్తున్నాయి సార్. నేను ఒక 2 months నుంచి గ్యాస్ సంబంధించిన గోళీలు వాడుతున్నాను సార్. మీకు ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైందండి? నాకు ఫిబ్రవరిలో అయింది సార్. ఫిబ్రవరి. ఓకేనండి. అయితే ఇంకోటి సార్, నిద్ర మొత్తంకే వస్తలేదు సార్. నాకు ఛాతిలో బాగా నొస్తుంది, తేన్పులు వస్తున్నాయి, నిద్ర రావట్లేదు సార్ నాకు. ఓకేనండి సార్. అంటే మీకు ఉన్న ఈ ఛాతీ నొప్పి కానీ ఈ చేయి నొప్పి కానీ ఇది జబ్బుకి సంబంధించిందా లేకపోతే ట్రీట్మెంట్కి సంబంధించిందా లేకపోతే అసలు ఈ జబ్బుకి సంబంధం లేదా అన్నది ముందు నిర్ధారించాలండి. దానికి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఏదైతే రక్త పరీక్షలు చేయించి జబ్బు కంట్రోల్లో ఉందా లేదా అన్నది, సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ కానీ సీరం ఫ్రీ లైట్ చైన్ ఎస్సే కానీ ఇవి చేసి అసలు మీ జబ్బు కంట్రోల్లో ఉందా లేదా అన్నది ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ అది చూసుకుని అవి నార్మల్గా ఉన్నా ఇంకా నొప్పి కనుక ఉంటే అవసరమైన స్కానింగ్ చేయించుకొని అది మైలోమా మూలంగా అవునా కాదా అన్నది కూడా చూసుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని మందుల మూలంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. రెండోది మీరు ఇంకోటి ఏదైతే నిద్ర పట్టట్లేదు అంటారో అది జబ్బుకి సంబంధించింది కాకపోవచ్చు. ఒక్కొక్కసారి మీరు వాడే మందుల మూలంగా కూడా నిద్ర లేకపోవడం అవి ఉండొచ్చు. దాన్ని కరెక్ట్గా మీరు స్లీప్ హైజీన్ అన్నది ఫాలో అయితే సరిపోతుందండి. ఓకే డాక్టర్ గారు, ఇందాక మనం మైలోమా టెస్ట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వాటి గురించి వివరిస్తారా సార్? సో ముఖ్యంగా మైలోమా అన్నది నిర్ధారించడానికి కొన్ని రక్త పరీక్షలు, ఇంకోటి బోన్ మ్యారో టెస్ట్ చేయించుకోవాలండి. రక్త పరీక్షల్లో మనం చేయించే ఈ సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ కానీ సీరం ఫ్రీ లైట్ చైన్ ఎస్సే కానీ ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో అబ్నార్మల్ ప్రోటీన్ ఏమన్నా ఉందా లేదా అన్నది డిటెక్ట్ చేస్తాయి. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా బోన్ మ్యారో టెస్ట్ చేయించి మనం ఏవైతే ఈ ప్లాస్మా సెల్స్ అంటున్నామో, క్యాన్సర్ కణాలు అంటున్నామో అవి ఎంత శాతంలో ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుంటే వీటితోటి మనం ఈ మనిషికి మైలోమా ఉంది అని మనం నిర్ధారణ చేస్తాం. ఇది వచ్చాక పేషెంట్ యొక్క మిగిలిన పారామీటర్స్ని బట్టి, కండిషన్ని బట్టి, ఏజ్ని బట్టి ట్రీట్మెంట్ అన్నది డిసైడ్ చేస్తాం. సార్, ఈ మైలోమాకి ట్రీట్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని గురించి వివరిస్తారా? సో మల్టిపుల్ మైలోమాకి ట్రీట్మెంట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ముఖ్యంగా చూసేది పేషెంట్ వయసు ఏంటి అని. వాళ్ళు కొద్దిగా యంగ్ ఉన్నారా అంటే 50లో 60లో ఉన్నారా, లేకపోతే మరీ పెద్దవాళ్ళ 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారా అన్నది చూస్తాము. తర్వాత జబ్బు ఎంత సివియర్గా ఉంది, వాళ్ళ కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మనకి కొన్ని టార్గెటెడ్ థెరపీ అండ్ అవసరమైతే కొన్ని కీమోథెరపీ లాంటి మందులు, వీటి కాంబినేషన్తో పాటు స్టీరాయిడ్స్, అది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇచ్చేట, కంటిన్యూస్గా ఇవ్వకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్ కింద ఈ కాంబినేషన్ థెరపీ అనేది మనం ఇస్తామండి. బయోలాజికల్ డ్రగ్స్ అని కూడా అంటారు కొంతమంది, అంటే వివిధ పేర్లు, బట్ అన్ని మైలోమా కణాల మీదే పనిచేసేవి. సో అది పేషెంట్ తట్టుకునే దాన్ని బట్టి అది 2 మందులు వాడాలా, 3 మందులు వాడాలా, 4 వాడాలా అన్నది నిర్ధారించి ఇనీషియల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అది చేసి జనరల్గా చాలామంది పేషెంట్స్కి ఒక 80-90% మందికి ఖచ్చితంగా ఏదో ఒక రెస్పాన్స్ అయితే ఉంటుంది. ఆ రెస్పాన్స్ వచ్చాక వాళ్ళకి ఎంతవరకు రెస్పాన్స్ వచ్చింది అన్నది మళ్ళీ రక్త పరీక్షలతో నిర్ధారణ చేసి వాళ్ళని కంటిన్యూస్గా మందుల మీద, కొన్ని మెయింటెనెన్స్ థెరపీ అంటాము, ఆ మెయింటెనెన్స్ థెరపీ మీద వాళ్ళని పెట్టాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మల్టిపుల్ మైలోమా అంటే ప్రాణాంతకమా? అది రాగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే మల్టిపుల్ మైలోమా ప్రాణాంతకం అంటే ట్రీట్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా ప్రాణాంతకం. అయితే ట్రీట్మెంట్ గురించి మనకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంత టైం ఇస్తుంది ఆ జబ్బు. ఎందుకంటే సిమ్టమ్స్ వచ్చాక
పేషెంట్ ఇంప్రూవ్ అయ్యే కాస్త మంచిగా అయ్యేంత వరకు మనకు కొంత టైం ఇస్తుంది మైలోమా. అంటే అసలు మనం అన్ని సిమ్టమ్స్ని మరీ నిర్లక్ష్యం చేస్తే తప్పితే ప్రాణం వరకు రాదు. కానీ అసలు ఏం ట్రీట్ చెబితే ఖచ్చితంగా ప్రాణానికి ముప్పే. అయితే మందులతోటి ట్రీట్మెంట్ తోటి జబ్బుని కంట్రోల్ చేసి ఇది ఒక క్రానిక్ డిసీజ్ కింద మార్చే అవకాశం ఉంటుంది. అది మన డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా మందులతోటి ఎలాగైతే కంట్రోల్ చేసుకోగలుగుతామో అలాగా మనం మైలోమాను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ ఒక కాలర్ ఉన్నారు సుధీర్ రెడ్డి గారని. సుధీర్ రెడ్డి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ హలో వినిపిస్తోంది, చెప్పండి అండి. సుధీర్ రెడ్డి గారు చెప్పండి సార్. హలో సార్, నాది కిడ్నీ కింద ట్యూమర్ సార్. ఓకేనండి. ఆ కిడ్నీ కింద ట్యూమర్ అయితే అది లంగ్ పెట్టాం సార్, లంగ్ దగ్గర ఉంది. ఓకే కానీ దగ్గు విపరీతంగా వస్తుంది సార్, కాఫ్. ఓకేనండి. ప్లస్ వచ్చేసి ఇప్పుడు దానికి ఇమ్యూనిటీ థెరపీ అంటున్నారు, దాన్ని ఏమన్నా చేయొచ్చా? దానికి ఎట్లా అంటే కీమో వాడుతున్నారు ప్రస్తుతానికి 10కి 400 అని 2 tablets వాడుతున్నాం ఉదయాన్నే. ఓకేనండి. ఇప్పుడు దాన్ని ఇమ్యూనిటీ చేయొచ్చా, ఇమ్యూనిటీ థెరపీ అని చేసుకోవచ్చా? ఓకేనండి. అంటే ఇమ్యూనోథెరపీ అంటే మీరు చెప్పిన ట్యూమర్ ఏ టైపు, అంటే మీరు చెప్పి ఏదైతే లొకేషన్లో ఉందన్నారో కిడ్నీ కింద వచ్చింది, అది లంగ్స్కి ఏంటండి? లోవర్ పోల్ కిడ్నీ లోవర్ పోల్. ఓకే, కిడ్నీ లోవర్ పోల్లో వచ్చింది. క్లియర్ సెల్ కార్సినోమా అని చెప్పారా అండి? రీనల్ సెల్ కార్సినోమా. ఎస్, అవునండి అవునండి. సో ఈ కిడ్నీ ట్యూమర్స్ ఏవైతే స్ప్రెడ్ అయి ఉంటాయో వీళ్ళకి జనరల్గా కీమోథెరపీ పని చేయదండి. వీళ్ళకి మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. టీకేఐస్ అని ఓరల్ టాబ్లెట్స్ ఉంటాయి, అందులో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఇమ్యూనోథెరపీ అనేది ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడున్న కొత్తగా మనకున్న సైంటిఫిక్ డేటా బట్టి అయితే కాంబినేషన్ థెరపీ, ఈ రెండిటివి కాంబినేషన్, టీకేఐ అండ్ ఇమ్యూనోథెరపీ కాంబినేషన్ అయితే జబ్బుని చాలా మటుకు మనం కంట్రోల్ చేసి ఎక్కువ రోజుల వరకు కంట్రోల్ చేసే అవకాశం ఉందండి. సో ఖచ్చితంగా రీనల్ సెల్ కార్సినోమా అయితే ఇమ్యూనోథెరపీ ఇన్ కాంబినేషన్ విత్ ఎనీ ఆఫ్ ద టీకేఐస్ ఏదైతే టాబ్లెట్స్ ఉంటాయో అవి కాంబినేషన్స్లో ఐ థింక్ ఖచ్చితంగా పని చేయాలండి. మీకు కొద్దిగా ఉపశమనం అయితే ఇస్తుంది కూడా. సో మీరు వాడితేనే మంచిది. ఓకే డాక్టర్ గారు, ఇంకొక కాలర్ ఉన్నారండి శ్రీనివాస్ గారని. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. సార్ మా బాబుకి 18 years సార్. ఓకేనండి. సిఎంఎల్ 2014లో డిటెక్ట్ చేశారు సార్. సిఎంఎల్ రైట్ అండి. ఆ బోస్నిబ్ ఒక 5 years 6 years వాడాం సార్. ఓకేనండి. ఈ మధ్య బోనిటర్ మార్చారు సార్. బోనిటర్ 300 వాడుతున్నాము. ఓకే. ఏమన్నా సార్ ఎట్లా ఉంటుంది, ఏమన్నా క్యూరబుల్ లేకపోతే ఎట్లా సార్? బాబు వయసు తక్కువ, కొంచెం ఎలా ఉంటుంది అనేది అర్థం కావట్లేదు సార్. ఓకేనండి. ఓకేనండి. సిఎంఎల్ ఓకే ఓకే సార్. సో సిఎంఎల్ అనే జబ్బు పేరులోనే ఉందండి, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అని. సో క్రానిక్ జబ్బే. సో ప్రాణానికి ముప్పు అయితే ఏమి ఉండదు. కానీ ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే ఈ మందులు వాడి జబ్బు ఎంతవరకు తగ్గింది అని చూసుకోవాల్సి వస్తుంది. మీరు ఆ బీసీఆర్ ఏబిఎల్ అయితే ఏదైతే చేస్తారో, సో ఇవి మీరు కొన్ని సంవత్సరాలు వాడి ఈ జబ్బు చాలా మటుకు కంట్రోల్ అయింది, కనీసం ఒక 3 నుంచి 4 ఏళ్ల వరకు ఆ బీసీఆర్ ఏబిఎల్ ఏదైతే ఉందో అది అన్డిటెక్టబుల్ లెవెల్స్లో ఉంది అనుకుంటే, కొంతమంది పేషెంట్స్లో మనం మందులు ఆపిన వెంటనే మనం నెల మళ్ళీ ఈ టెస్ట్ చేయించుకుని అసలుకు జబ్బు తిరిగి రాకుండా ఉందా లేదా అన్నది మనం చూసుకుంటూ ఉండాలండి. అలా చేసినట్టయితే కొంత ఒక 40% వరకు 50% వరకు కొంతమందికి మనం మందుల నుంచి వాడాల్సిన అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఇప్పుడు బాబుది బీసీఆర్ ఏబిఎల్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి అది మీరు తరచుగా ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేయించుకుంటూ ప్రస్తుతం కంటిన్యూ చేసి కనీసం 3-4 ఏళ్ళు అన్డిటెక్టబుల్ లెవెల్లో ఉండేటట్టు అయితే కనుక అప్పుడు మీరు మీ ఆంకాలజిస్ట్ తోటి మాట్లాడి ఏమన్నా ఆపడానికి ప్రయత్నం చేయొచ్చా అన్నది చూడొచ్చండి. ఓకే డాక్టర్ గారు, కొన్ని రకాల క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది, మళ్ళీ అదే వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. మరి మల్టిపుల్ మైలోమా అనేది అదుపులో ఉంటుందా? దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం? పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మల్టిపుల్ మైలోమా జబ్బు అన్నది క్యూర్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మంది ఉంటుందండి, 5 to 10%. మిగిలిన వాళ్ళల్లో జబ్బు క్యూర్ కాకపోయినా, మొత్తంగా పోకపోయినా జబ్బుని చాలా మటుకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఎన్నేళ్ళు కంట్రోల్ చేయగలుగుతాం అన్నది, ఎన్ని మందులు మనం ఇవ్వగలుగుతాము అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది.
కనీసం 3 ఏళ్ల నుంచి కొంతమంది 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. అంటే అది జబ్బు లక్షణం బట్టి కూడా ఉంటుంది. సో కొంతమందికి బాగా అగ్రెసివ్గా ఉన్నవాళ్ళు సంవత్సరం కూడా ఉండని వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఫస్ట్ టైం ట్రీట్మెంట్ ఇచ్చి జబ్బు కంట్రోల్ అయ్యి అలా సంవత్సరాల కొద్దికి అలాగే కంట్రోల్ అయిన వాళ్ళు ఉంటారనమాట. సో ముఖ్యంగా చాలామందికి మనం దీన్ని క్రానిక్ డిసీజ్గా చేసి కనీసం కొన్ని సంవత్సరాల వరకైనా లైఫ్ని మనం ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసి లైఫ్ని కూడా మనం పొడిగించే అవకాశం ఉంటుందండి. సో దానికి ముఖ్యంగా పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మైలోమా ట్రీట్మెంట్ యొక్క లక్ష్యం కూడా అదే. ఏదైతే ఆర్గన్ డ్యామేజెస్ అవుతాయో అవి ఫర్దర్ ఇంకా డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. దానికి ముఖ్యంగా బాడీలో ఈ అబ్నార్మల్ ప్రోటీన్ లెవెల్స్ ఏవైతే మనం సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోర్సెస్ అనే టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేస్తామో అవి తరచుగా 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ ఒకసారి చేసుకుంటూ అవి పెరుగుతున్నప్పుడే మనం ట్రీట్మెంట్ మార్చుకోవడం, తగ్గుతున్నప్పుడు దాన్ని అలానే ఉందా లేకపోతే పెరుగుతుందా అని ప్రతి 4 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం అంటూ చూసుకోవాలి. చాలామంది చేసేది ఏంటంటే జబ్బు డిటెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని, అంటే కొంతమంది మనం ఆశ్చర్యంగా స్ట్రెచర్లో వచ్చి బోన్ పెయిన్స్ తట్టుకోలేని ఆల్మోస్ట్ స్ట్రెచర్లో వచ్చిన వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ పనులని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా వచ్చిన వాళ్ళు నాకు జబ్బు తగ్గిపోయింది అన్న ఒక ఫాల్స్ ఇంప్రెషన్తో చెకప్స్కి రాకపోవటం, ఫాలోఅప్లో ఉండకపోవటం, జబ్బు ఎంతవరకు కంట్రోల్ అయిందని పరీక్షలు చేయించుకోకపోవటం అంటూ తప్పులు చేస్తూ ఉంటారు. దాంతో ఏంటంటే జబ్బు తిరిగి వచ్చింది అండ్ ఆర్గన్ డ్యామేజ్ ఇంకా ఫర్దర్ చేసేటప్పటికి ఒక్కొక్కసారి అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండదు. అంటే వెన్నుపూక్కలు ఫ్రాక్చర్ అయిపోవటం, స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పెట్టడం కానీ, లేకపోతే కిడ్నీస్ ఫెయిల్ అయిపోవటం కానీ, ఇలాంటివన్నీ జరగకుండా చూసుకోవటంలోనే ఉన్న జాగ్రత్త. మెయిన్గా ఫాలోఅప్ రెగ్యులర్గా ఆ ప్రోటీన్ పరీక్షలు అన్నది చేయించుకోవటం చాలా అవసరం అండి. డాక్టర్ గారు, కొన్ని రకాల జబ్బులు వంశపారపర్యంగా వచ్చే ఛాన్స్ ఉంది కదా, మల్టిపుల్ మైలోమా అనేది కూడా వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉందా? మల్టిపుల్ మైలోమా జనరల్గా వంశపారపర్యంగా రాదండి. ఇప్పటి వరకు జరిగిన మనకి సైన్స్లో సైంటిఫిక్ రీసెర్చ్లో కానీ ఇది వంశపారపర్యంగా వస్తుందని అయితే లేదు. జనరల్గా వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్లని చాలా చిన్న వయసులో ప్రజెంట్ అవుతాయి అండ్ మైలోమా జనరల్గా పెద్దవాళ్ళలోనే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మల్టిపుల్ మైలోమా అనగానే అది అసలు ఏ పార్ట్లో వస్తుందో అనేది కూడా ఒక క్లారిటీ లేదు. సో ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? పేషెంట్కి ఎంతవరకు మనం సపోర్ట్ చేయొచ్చు దీనివల్ల? సో మల్టిపుల్ మైలోమా పేషెంట్స్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీ అండి. జనరల్గా ఏం చేస్తామంటే చిన్న వయసులో మైలోమా వచ్చిన వాళ్ళలో మనం ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి జబ్బుని బాగా కంట్రోల్ చేశాక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి కౌన్సిల్ చేస్తాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏం లేదంటే అందులో పేషెంట్ యొక్క స్టెమ్ సెల్స్ తీసుకుని స్టోర్ చేసుకుని పేషెంట్కి హైడోస్ కీమోథెరపీ ఇచ్చి ఇవే స్టెమ్ సెల్స్ తనకి తిరిగి ఎక్కించడం అన్నమాట. తద్వారా ఏంటంటే ఈ హైడోస్ కీమోథెరపీతో ఏమన్నా మైలోమా సెల్స్ ఇంకా ఉంటే వాటిని అన్నిటినీ క్లియర్ చేయడానికి చేసే ప్రయత్నం అన్నమాట. దీంతో ఏంటంటే జబ్బు ఇంకొన్ని సంవత్సరాలు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అలా కంట్రోల్ ఆర్ కొంచెం పార్షియల్ రెస్పాన్స్ ఇంకా కంప్లీట్గా మనం ఫస్ట్ లైన్ ఇచ్చిన ట్రీట్మెంట్ కంప్లీట్గా క్లియర్ కాని వాళ్ళకి ఈ ట్రాన్స్ప్లాంట్ ఇచ్చి తర్వాత మనం కొన్ని రోజులు మెయింటెనెన్స్ థెరపీ అని ఇచ్చినట్టయితే జబ్బు బాగా కంట్రోల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. సో ఎక్కువ రోజులు జబ్బుని కంట్రోల్ చేసి మన లాంగివిటీని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో అందుకని ప్రపంచవ్యాప్తంగా ఫిట్ పేషెంట్స్లో జబ్బు కంట్రోల్ అయిన వెంటనే మైలోమాలో ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది కౌన్సిల్ చేస్తారు అందరూ. డాక్టర్ గారు, మరి మైలోమాకి కేర్ హాస్పిటల్లో ఎటువంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? సో మైలోమాకి మన హాస్పిటల్లో మనం ఇచ్చే రెగ్యులర్ అన్ని బయోలాజికల్ థెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవి కాకుండా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ కూడా ఉంది. కాబట్టి రెగ్యులర్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసి ఈ మైలోమా పేషెంట్స్కి మనం వాళ్ళ లైఫ్ని పెంచడం కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో అవి కాకుండా ఆల్ సర్వీసెస్ వీటిని డయాగ్నోస్ చేయడానికి కానీ కాంప్లికేషన్స్ మేనేజ్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, మల్టిపుల్ మైలోమా సమస్యలకు సందేహాలకు చాలా చక్కని పరిష్కార మార్గాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. నమస్తే.